మేడారం భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్తజనంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. దారులన్నీ మేడారం వైపే సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. మేడారంలో తాజా పరిస్థితి మా ప్రతినిధి కవిత వివరిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మేడారం మొత్తం కూడా జన సంద్రంగా మారిన దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. కోరిన కోరికలు తీర్చే మహిమగల్ల అమ్మవార్లుగా సమ్మక్క సారలమ్మ కూడా పేరుంది. సో తాము ఏవైతే కోరికలు అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకొని అవి నెరవేరిన తర్వాత అమ్మవారిని వచ్చి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లాన్ని అంటే బంగారంగా పిలుస్తూ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు కోరికలు కోరుకుంటూ ముడుపులు కడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే మేడారంకి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో కూడా భారీగా భక్తులు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. చూడొచ్చు ఇక్కడ చిన్న పాప కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల. అయిపోయిందా దర్శనం? ఏం కోరుకున్నావు అమ్మవారిని? విద్యాబుద్ధి జ్ఞానం ప్రసాదించుతారు. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుండి వచ్చామండి. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. ఇక్కడంతా అరేంజ్మెంట్స్ అన్ని నీట్గా చేశారండి. రష్ ఎక్కువగా ఉంది కదా, ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చాలా నీట్గా ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చేశారండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రంగాపురం నుండి వచ్చామండి. రంగాపురం నుండి వచ్చాం. బీరెల్లి రంగాపురం నుండి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగుందండి. దర్శనం బాగా జరిగింది. ఏ మొక్కుకున్నారు అమ్మవారిని? ఏం లేదు, మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని మొక్కుకున్నాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారికి పేరుంది కదా, మీరు అంటే మొక్కు చెల్లించుకోవడానికి వచ్చారా? మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాం, దర్శనం చేసుకోవడానికి వచ్చాం. చాలా బాగుంది. దేవుడు చల్లగా ఉండాలని మొక్కడానికి వచ్చాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాం అనేసి చెప్తున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి తండోపతండాలుగా మేడారంకి తరలి వస్తున్నారు. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. మంచిగా బంగారాన్ని మంచిగా కోరుకుంటాం. స్వామి దేవుని భగవంతుడు మంచిగా మాకు మేలు చేయాలి, మా పిల్లలకు మేము చల్లగా చూడాలని కోరుకున్నాం. ఏం కోరుకున్నాం అమ్మవారిని? సిద్ధి బుద్ధి ప్రసాదించాలి. చూడొచ్చు, మనం చిన్న పిల్లలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమకు సిద్ధి బుద్ధి ప్రసాదించాలి అని కోరుకున్నాం అనేసి చెప్తున్నారు. అలాగే అమ్మవారిని ఇక్కడ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని కోరుకుంటున్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే 70 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సమ్మక్కను ఇక్కడ గద్దెల మీదకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. రేపు అద్భుత ఘట్టం, ఇవాళ సాయంత్రం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతున్న నేపథ్యంలో కూడా ఇంకా భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉందనేసి చెప్తున్నారు. రేపు నిండు జాతర జరగబోతుంది. ఎల్లుండి అమ్మవార్లు మళ్ళీ తిరిగి వనానికి వెళ్ళిపోతారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. లక్షలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.